ఈసారి మాత్రం ఏజెంట్ క్యాచ్ డ్రాప్. ఎస్ ఆశీష్ రెడ్డి మోనిష్ సరే అదే అంటాం ఆశీష్. లైన్ అండ్ లెంత్ అయితే లైన్ అండ్ లెంత్ పట్టుకుంటే అసలు ఏం డ్యామేజ్ జరుగుతుందో మనకు ఆశీష్ అయితే చూపిస్తున్నాడు. వైడర్ టు ది బ్యాట్స్మెన్, బట్ ఆ విడ్త్ని క్యాపిటలైజ్ ఆడిన శశాంక్ చూడొచ్చు మనం. ఇప్పుడు ప్యూర్లీ టైమింగ్ మీద డిపెండ్ అవుతూ స్ట్రోక్ మేకింగ్ మీద ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్, ఎస్ అండ్ సిక్సర్. ఎస్ ఓవర్లో స్టార్టింగ్ డెలివరీ. సో చూస్తున్నాం ఎలా అయితే శశాంక్ అనేది ప్యూర్లీ టైమింగ్ బేస్ ఆడుతున్నారు, ఎక్కడ తను రిస్క్ అయితే తీసుకోవట్లేదు. అవుట్ సైడ్ ఏజ్ అండ్ ప్రస్తుతానికి చూసినట్లయితే just look at the way he's opened the face. He knows that there's a sweeper in position and he's opened that face. Down the wicket he goes and finds that boundary. First ball, he gets his man. Right, trying to drag that from, cut the ball away. Now he's decided to go for it. That's straight up in the air. And that's been taken. Now that's what pressure does to you. He's been kept calm, trying to go for the big hit. Now you can see that he's done a fumble there and he has to make his way back to the pavilion. Good catch from the captain Ashish in the loose cricket tourney. And now one more spinner into action. There's now that the captain have seen the spin is working, but he's been back. Commentary box lo raadam jarigindi. Welcome back Venkat. థ్యాంక్ యూ. సో yes, so first ball ఇలా వెంకట్ వచ్చాడో రాలేదో ఏవి సూర్య మాత్రం ఒక భారీ షాట్ తో విరుచుకుపడ్డాడు ఇక్కడ. రెడీ సారి మాత్రం ఆఫ్ సైడ్ వైపు కట్ చేసే ప్రయత్నం, మరొక బౌండరీ. ఎస్ కెప్టెన్ ఏవి సూర్య చూడాలి ఇప్పుడు. మరొకసారి కొంచెం గ్రిప్ అవుతూ దట్స్ ఎ బ్రిలియంట్ కమ్బ్యాక్. ఎస్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము ఏ విధమైన కమ్బ్యాక్ ఇస్తాడు అని, అండ్ చూసాము వికెట్తో సమాధానం ఇచ్చాడు బాలాజీ. నిజమే కానీ అండ్ మనం మాట్లాడుకున్నట్టే మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడటంలో ఒక అద్భుతమైన షాట్ అయితే రాబట్టాడు షేక్ జహీర్. బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ అండ్ వన్ మోర్ వికెట్ డౌన్. సర్ఫేస్ లోకి బాల్ చేస్తున్నాడు హరి జశ్వంత్. బ్యాట్స్మెన్ వస్తున్నారు, బ్యాట్స్మెన్ రీడ్ చేయలేకపోతున్నారు తను ఏ విధంగా బాల్ చేస్తున్నారని. అది డిప్ అయ్యి కొంచెం బౌన్స్ అయ్యింది. సో అది కంప్లీట్గా బ్యాట్స్మెన్ డిసీవ్ అయ్యాడు. సో దట్ లుక్స్ క్లోజ్. ఎస్ మనం సెలబ్రేషన్ చూడొచ్చు. ఫైనల్ 5 overs, the slog overs. మరొకసారి బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ డెలివరీ అండ్ మరొక వికెట్ రాబట్టారు హరి జశ్వంత్. ఎస్ మనం చూసాం డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మనకి. సో మనం అదే వేసి చూడాలి, మన థర్డ్ ఎంపైర్ ఏదైతే డిసైడ్ అవుతారు. ఎస్ ఆల్వేస్ బ్యాటర్స్ అయితే బ్యాట్కి తగిలినా లేకపోయినా డెఫినెట్లీ బ్యాట్ సిగ్నల్ అయితే చూపిస్తాడు తగిలిందని. టోటల్గా రివర్స్ అయింది. దట్ ఓన్లీ బికాస్ బౌలర్ తెలివిగా ఆలోచన చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఫస్ట్ బాల్ కాడి నుంచి భారీ షాట్ ఆడే ప్రయత్నం మనం చూసాం అక్కడ. అండ్ భవానీ ప్రసాద్ బ్రిలియంట్ క్యాచ్ డెఫినెట్లీ, బట్ గాల్లో ఆడే ప్రయత్నం, మరొక వికెట్. నా ముని మనం ఏదైతే అనుకున్నామో అగెయిన్స్ట్ దా టీంకి అనే దానికి మన ప్రెడిక్షన్కి అగెయిన్స్ట్గా బౌలింగ్ చేస్తున్నాడు ఇక్కడ ముని. అయితే ఆశీష్ తనకు బంత్ ఇచ్చాడు, అదే నమ్మకాన్ని ప్రూవ్ చేస్తున్నాడు. సో అబ్సల్యూట్ రైట్ ఫుల్ టాస్, లో ఫుల్ టాస్ని పిక్ చేసుకొని గ్యాప్లో అయితే ఒక అద్భుతమైన షాట్ చూసాం మనం. డీప్ వెళ్ళి గ్రీస్లో మరొక అద్భుతమైన షాట్ అండ్ చిన్నపాటి ప్రయత్నం, బట్ ఇట్స్ అ గుడ్ బాల్. చూడాలి అది ఎంతవరకు క్లియర్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ క్లియర్. లాంగ్ ఆఫ్ నుంచి
So completely block hole. So it's a run out chance. Okay, umpire given. It's a run out. సో చూడాలి 20 ఓవర్స్ పూర్తయ్యేసరికి 5 ఐశ్వర్య తిరుపతి. Now he's decided to muzzle it, and that has gone away behind the boundary fence from this man. And look at that pickup, clearing that front foot, ready for the big hit, and he's got that. ఈసారి మాత్రం అద్భుతమైన కనెక్షన్ అయితే లభించింది, అండ్ ఫీల్డర్ బాల్ తన పై నుండి వెళ్తాం మాత్రమే చూడగలడు. మరొక రైట్, తన ఖాతాలో మరొక ఓవర్ బౌల్ చేయడానికి వినయ్, అండ్ మొదటి బాల్లోనే ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఒక పెద్ద వికెట్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ఎస్, కొంచెం రూమ్ చేసుకోలేకపోయాడు చారుకేష్ ఈ ఇన్నింగ్స్లో. 14 రన్స్, 7 balls, 2 sixers, అండ్ చూడొచ్చు సిక్సర్ కొట్టే ప్రయత్నం, మళ్ళీ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. Yes, not a great line. Leading edge అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్లీ ఉంది. అండ్ ప్రవీణ్ వాట్సన్ చాలా సునాయాసంగా క్యాచ్ తీసుకొని మరో వికెట్ కోల్పోయారు టీం నితిన్ వారియర్స్. ఎస్, ఇద్దరు బ్యాటర్స్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము మొదటి 2 మ్యాచ్లు ఎంత అద్భుతంగా ఆడి. ఎస్, ఈసారి మాత్రం ఆశీష్ డిసైడ్ అయ్యాడు పెద్ద షాట్ వెళ్ళడానికి, అండ్ అదే విధంగా వికెట్ కోల్పోయాడు. వినయ్ కుమార్ ప్రెషర్ ఏం చేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఏంది, 3 వికెట్లు రాబట్టారు పవర్ ప్లేలో. బట్ సాయి సూర్య తేజారెడ్డి ఇక చాలు అన్నాడు, అండ్ విరుచుకు పడుతున్నాడు ప్రస్తుతానికి ఒక 6 కొట్టి. డెఫినెట్లీ ఆ ఎనర్జీ, ఆ ఎక్స్పోజర్ అయితే వస్తుంది. మరొకసారి ప్రయత్నం, ఈసారి అంత కనెక్షన్ లేదు, అండ్ హీజ్ ఎ గానర్. ఎస్, పెద్ద ట్రబుల్లో అయితే ఇరుక్కుంటున్నారు ప్రస్తుతానికి మాత్రమే. బట్ జయంత్ మరొక్కసారి ఎస్ అపీల్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వికెట్ కీపర్ అండ్ రింగ్ ఆఫ్ ఫీల్డర్స్ మొత్తం అయితే దే ఆర్ సెలబ్రేటింగ్. మరొక వికెట్ తీసాడా? ఈ వికెట్ కనుక తీసినట్లయితే థర్డ్ అంపైర్కి రిఫరల్ అయితే ఇవ్వడం జరిగింది. All right, yes, a very, very good call from Lalit, the on-field umpire. Yes, definitely. సో మంచి నిర్ణయం అనే చెప్పాలి మనం. Cleans him up. Right, Sai Charan. Yes, setup అంటే ఇదే కదా. మనం చూసినట్లయితే 4 balls వైడ్ ఆఫ్ ది స్టంప్ వేసాడు, వైడ్ ఆఫ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. ఫస్ట్ 4 balls అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తూ, ఈ బాల్ చూడండి ఇన్ స్వింగర్ వేస్తూ అబ్సల్యూట్లీ క్లూలెస్ అయితే చూస్తాం. వాళ్ళకి డెఫినెట్లీ ఒక మంచి హై అయితే ఇస్తుందని చెప్పాలి. అపీల్ కాన్ఫిడెంట్ అపీల్, బట్ యాంగిల్తో డౌన్ ద లెగ్ సైడ్ వెళ్తుందేమోనని నా అభిప్రాయం. శశాంక్ చావెంట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము, బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద కాల్ ఆఫ్ థర్డ్ అంపైర్. రైట్, మరొకసారి ఈసారి మాత్రం స్లాట్లో పడింది బాల్, అండ్ పార్కింగ్ లాట్లో కొట్టే ప్రయత్నం చేశాడు అక్కడ మోనేష్ వెంకట్. అండ్ సూర్య ఇంటూ యాక్షన్. నౌ హీస్ టేకింగ్ ద చార్జ్, but as he got enough on it, he's got more than what's required. Now he's taking the captain, now stepping down the wicket. That's in the air, and that's down the throat of Sai Charan, and you can see the celebration with the 14th over. That's been crunched very well. That's a good power from Sheikh Fayaz. Picked up the
టూ వైడ్గా వేశారు బంతిని. తన కావాల్సినంత ఎలివేషన్ కూడా దొరికింది బ్యాట్స్మెన్కి. తన బౌండ్ ఎడ్జ్ తీసుకొని ఇది బౌలింగ్ టీంకి అగేన్స్ట్గా వెళ్ళినా సరే బ్యాటర్స్ మాత్రం డెఫినెట్లీ ఆ 4 పరుగులు తీసుకుంటారు. ఎట్లా స్లో డెలివరీ కానీ ఈసారి అద్భుతమైన షాట్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్లేస్మెంట్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చి బాల్ని చేసేసి న్యూ బౌలర్ హ్యాస్ బిన్ గివెన్ ద బాల్ అండ్ దట్స్ బీన్ టేకెన్. A wicket goes down and the సో ఒక చక్కని బంతి చూడాలి, అది బౌండరీస్ వెళ్తుందా. చాలా అద్భుతమైన షాట్ అనే చెప్పాలి. కంప్లీట్గా డిసీవ్ అయ్యాడు ఫీల్డర్. 4 runs. బట్ ఇది టూ లేట్ అనేది ఇది టార్గెట్ 135 అయితే టార్గెట్ ఇచ్చారు. బట్ దాన్నైతే ఎలా కాపాడుకున్నారనేది చాలా గొప్ప విషయం. మన పై వైష్ణవ్ తిరుపతి గారు గెలుపొందారు. సో వీ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ గెట్ బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ.